పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర భక్తులరా, మాఘ మాసంలో ఈరోజు మనం 12వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 12వ అధ్యాయం చెప్పుకుందాం. వశిష్ఠ మహారాజుకి దిలీప్ మహారాజుతోటి మాఘమాసానికి సంబంధించిన మరొక కథ చెప్తున్నాడు. సుమందుడు అనే శూద్రుడు ఒకడు ఉండేవాడు. ఇతనికి ఎప్పుడు కూడా ధనధాన్యాదులపైనే దృష్టి. వ్యవసాయం చేసేవాడు, అలానే పశువుల వ్యాపారం చేసేవాడు. ఇవి చాలకుండా వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలని విచారమే వాడికి. వాడి భార్య పేరు కుముద. ఆమె మాత్రం చాలా దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడనే బ్రాహ్మణుడు ప్రయాణం చేస్తూ, ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉంటాయి కాబట్టి నడిచే వెళ్ళేవాళ్ళు. ఎంత దూరమైనా కొన్ని రోజులు పట్టేది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే. రాత్రి అయితే ఏదన్నా ఒక ఇంట్లో వాళ్ళ శరణు వేడి వాళ్ళని యొక్క బతిలాడి వాళ్ళని అక్కడ పడుకుండేవాళ్ళు వాళ్ళ ఇళ్లలో. అలా ఒక బ్రాహ్మణుడు ఈ శూద్రుల ఇంటికి వచ్చాడు. ఆమె పాపం చాలా ఆచారవంతురాలు, శూద్రురాలు అయినప్పటికీ గోష్టం అంటే గోవులు ఉండే చోటు, కష్టం అంటూ ఉంటాం మనం, అక్కడ ఆయనకి పడక ఏర్పాటు చేసింది. అక్కడ పడుకున్నాడు. ఆమె ఒక కంబళిని కూడా ఇచ్చింది, పాలను కూడా కాచి ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఉదయమే లేచి హరినామ స్మరణ చేసుకుంటూ ఉన్నాడు, కీర్తనలు పాడుతున్నాడు. అప్పుడు ఆమె అడిగింది, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమిటి సంగతి అంటే, నేను కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగ స్వామిని చూడటానికి వెళ్తున్నానమ్మా అని చెప్పాడు ఆయన. ఇది మాఘమాసము, తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని నేను వెళ్తున్నాను అని చెప్పాడు. అయితే తాను కూడా ఆయన వెంట వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేయాలి అనుకున్నది ఆ అమ్మాయి, ఆవిడే. సంతోషంగా ఆ బ్రాహ్మణుడు కూడా అంగీకరించాడు. సుమందుడు ఇంటికి వచ్చాడు. నేను నదీ స్నానానికి పోతున్నానని ఆ కుముద చెప్పింది. వద్దు, నదీ స్నానం వల్ల అనారోగ్యం కలుగుతుంది, మరి దానివల్ల నాకు ఖర్చు అవుతుంది, మళ్ళీ నీకు అనారోగ్యం కలిగితే అని అడ్డగించాడు. అయితే భర్తకు తెలియకుండా ఎలానో ఆమె వెళ్ళింది స్నానానికి. ఇది తెలుసుకున్న భర్త అక్కడికి వెళ్ళి ఆమె స్నానం చేస్తుండే తను కూడా లోపలికి దిగి కొట్టి లాక్కొచ్చాడు. ఈ విధంగా చేయడంలో ఆయనకు కూడా స్నాన ఫలితం దక్కిందనమాట. కొన్నాళ్ళకు మామూలుగా ముసలితనం వచ్చింది, ఇద్దరు చనిపోయారు. ఈయనేమో నరకానికి తీసుకుపోతున్నారు, ఆ అమ్మాయినేమో స్వర్గానికి తీసుకుపోతున్నారు. ఏమిటి కారణం అని అడిగితే, అమ్మా వీడు బహుదుర్మార్గుడు, చాలా వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసి ప్రజలను పీడించాడు, అందుకోసం వాడిని తీసుకుని నువ్వు చాలా గుణాత్మరాలివి, మంచి పుణ్యాత్మరాలివి, నిన్ను స్వర్గానికి పంపిస్తున్నామని అక్కడ చెప్పారు వాళ్ళు. అయితే ఆమె చెప్పింది అప్పుడు, అయ్యా మాఘ స్నానం ఇద్దరం చేశాం కాబట్టి మేమిద్దరాన్ని కూడా వైకుంఠానికి వెళ్ళడానికి అర్హులము, మా ఆయన్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పింది. అది వాళ్ళు విచారించారు. చూస్తే వాడికి కూడా మాఘస్నాన ఫలితం రాయబడి ఉంది. అందువల్ల అతన్ని కూడా వైకుంఠానికి పంపించారు. కాబట్టి మాఘమాసంలో దిలీప్ మహారాజుకు చెప్తున్నాడు, ఎవరు వశిష్ఠ మహాముని, ఏ నదిలో అయినా సరే స్నానం చేస్తే అది గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది అని. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.